రే మామ అర్జెంట్గా 5 ఉంటే పంపరా. మా తాత బొచ్చుంది తీసుకోపోయి అమ్ముకోరా. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? స్నానం చేసి డబ్బా నీళ్ళు లేకపోతే షేవింగ్ చేసుకోవడానికి బిందె నీళ్ళు కావాలన్నాడంట. నీళ్ళంటూట్రా. అర్జెంట్గా రెడీ చేయరా, నీ కాళ్ళు పట్టుకుంటా. నీకు అంత అర్జెంటా? మా నాన్న సరుకుల కోసం 5,000 ఇచ్చాడ్రా. అది దారిలో ఒకటి కొట్టేశాడు. చిల్లర గాడితోనే చిల్లర కొట్టేసినాడంటే వాడెంత పెద్ద లవంగం గాడ ఉంటాడ్రా. అదంతా కాదురా, ఇస్తావా లేదా? సరే ఆగరా, ఎలాగో అలా ట్రై చేస్తా. సరే. రేయ్, ఆ రాజేష్ గారిని ఎలాగైనా కొట్టాలరా. తాగినాక కొడతా అంటావు, అది దిగిన తర్వాత కొట్టించుకొని వస్తావు. ఎందుకురా ఈ వ్యాపారాలన్నీ? అయితే ఇప్పుడే పోయి కొడతా. పదరా, నీ వెనక నేను ఇక్కడ ఉన్నాడురా. ఏరా మళ్ళీ వచ్చినావు? ఇప్పుడు రారా చూసుకుందాం. పోయినసారి 3 సార్లు మూతి పగులు కొట్టించినావు, బుద్ధి రాలేదా? ఈసారి ముక్కగానే పగులు కొట్టాలా? మనం ఎక్కడి నుంచి జంప్. నన్నే కొడతావరా? చెప్తారా? ఏరా వాడు నన్ను కొడుతుంటే ఊరికే ఉన్నావు. నీ వెనకుంటా అన్నా, కానీ కొడతా అని చెప్పలేగా. ఇంతకీ నీకు వాడికి ఏం జరిగింది? ఇంతకీ నీకు వాడికి ఏం జరిగిందిరా? నాకు అలవాటు లేదని తెలుసు కదరా, మరి ఎందుకు అడుగుతున్నావురా? అలవాటు చేసుకుంటే అవుతుంది. వాడితో ఎందుకు లేరా, నువ్వు వేసుకో. రాజేష్ గారు ఏమరా రాలేదు? వాడు ఎందుకు లేరా? వీడి మాటలు రికార్డ్ చేసినాను. పిసినారోడు, వాడిని చూస్తేనే కంపరంగా ఉంటుంది. నువ్వు వేసుకోరా మామ. చేసినాను, వాడు వచ్చి గుద్ద పగులు కొడతాలే. అయిపోయిందంతా. వాడు ఎందుకు లేరా పిసినారోడు, వాడిని చూస్తేనే కంపరంగా ఉంటుంది. అయిపోయి రే, రారా మామ కూర్చో. నీ దొంగ బుద్ధి చూపిస్తాను కదరా. చెప్తావా నా గురించి ఇంకెవరికైనా? చెప్తావా? చెప్పా. రే, రారా మామ కూర్చో. నీ దొంగ బుద్ధి చూపిస్తాను కదరా. చెప్తావా నా గురించి ఇంకెవరికైనా? చెప్తావా? చెప్పు. నువ్వే పంపించి నువ్వే దెబ్బలు తిన్నావురా. నీ అంతతో ఈ ప్రపంచంలో ఎవడో ఉండటరా. మత్తులో ఏం జరిగిందో తెలీదు. వాడెవడో కనిపెట్టాలి. కనిపెడతా. వీడేంటి ఫోన్ చేస్తున్నాడు? చెప్పరా. రే, 5,000 ఉంటే తొందరగా ఫోన్పే చేయరా. నీకెందుకురా 5,000? మళ్ళీ ఎప్పుడు ఇస్తావో చెప్తేనే ఇస్తా. ఏంటిరా అలా మాట్లాడుతున్నావు? రే, మనమంతా ఒకటే ఊరలం కదరా, ఇస్తాలేరా మళ్ళా. సరే వేస్తా, చూసుకో. చేసినాడప్ప వీడు. వీడి వల్ల ఊర్లో నన్ను చేతకాని వాడిలా చూస్తున్నారు. ఇప్పుడు నుంచి నేనేంటో చూపిస్తా. చేసినాడప్ప వీడు. రే, ఫోన్పే చేస్తాను చూసుకోరా. నా ఫోన్పే పని చేయట్లేదు, దగ్గర ATM ఉంది కదా, డ్రా చేసుకుని తీసుకురా. సరేలేరా. అసలు ఏం జరిగిందిరా? నాన్న సరుకులు తీసుకురామని చెప్పి 5,000 ఇచ్చాడురా. బైక్లో వెళ్తూ ఉంటే అన్న లిఫ్ట్ అన్న. డబ్బులు. తర్వాత ఆ డబ్బులు తీసుకొని వాడు పారిపోయాడు. వాడు కనపడలేదు, చంపేస్తాను అప్పటికి. సరేరా, నేను వెళ్తాను. రే రే, నువ్వు నాతో పాటు రా. సరే పోదాం పరా. సరేరా, నేను వెళ్తాను. రే రే, నువ్వు నాతో పాటు రా. సరే పోదాం పరా. రే వాడేరా, కూర్చున్నా చూడరా, పదాం పారా. దొరికాను నా కొడుకు.
నువ్వే కదా డబ్బులు కొట్టేసింది ఏదవా ఏ లేరా ఫస్ట్ నువ్వు బయటికి డబ్బులు కొట్టేస్తావా పాపమ్మని లిఫ్ట్ ఇస్తే డబ్బులు కొట్టేస్తావా అన్న మా తమ్మునికి యాక్సిడెంట్ అయిందన్న. నా డబ్బులు కొట్టేస్తావరా నువ్వు అన్న వద్దన్న కొట్టద్దన్న అన్న ఆగన్న ఒక నిమిషం. పాపమ్మని లిఫ్ట్ ఇస్తే అన్న, డబ్బులు మా కొట్టేస్తావా తమ్మునికి యాక్సిడెంట్ అయిందన్న. డబ్బులు అవసరం ఉండి డబ్బులు కట్టేసాను. చిన్నప్పుడే మా అమ్మమ్మ నాన్న చనిపోయినారు. అవునా ఎవరు లేరా నీకు? సరే నాతో పాటు రా. రే ఆ మను గారి గురించి నీకు తెలుసు కదరా వాళ్ళు తెలిసిన చాలా ప్రాబ్లం అయిపోతుంది రూమ్కి పిలిచుకెళ్ళొద్దా మాట నువ్వు వాడు ఏమనుకున్నా పర్లేరా నాకి, నేను పిలిచిపోదా. నీ ఇష్టం రా పో సరే రారా పోదాం. సంబంధం లేదు ఫోన్ చేయి. ఏమన్నా తిన్నావారా? కీస్ యాడో పడిపోయినట్టున్నాయే. ఛ, మను దగ్గర ఇంకో కీస్ ఉంది కదా, మనం కాల్ చేస్తాం. ఏంట్రా వింటా? హలో ఏంట్రా చెప్పు. రే మను, నా దగ్గర ఉండే కీస్ యాడో పడిపోయినారా? నీ దగ్గర ఇంకో కీస్ ఉంది కదా, వస్తావా తొందరగా? లేదు నేను రావడం కుదరదు, బిజీగా ఉన్నా. అవునా, ఎక్కడున్నావో చెప్పు, నేనే వస్తా. సరేలే నేనే వస్తా, కొంచెం లేట్ అవుతుంది. సరేలే. లేరా ఏం కాదు, కొన్ని నీళ్ళు తాగు. ఏం కాదు పైన కూర్చుంది వెళ్ళి. సరే కూర్చో, కాసేపు పనుకో, నేను వస్తా. నా ఆకలిగా ఉందన్నా. నిన్న మీ ఫ్రెండ్ డబ్బులు కొట్టేసినాం కదన్నా, తీసుకొని దీంతో నాకేం పని లేదు. వాడు కొట్టేసినాడని టెన్షన్ పడినాడు. ఏంటి వాడు మనోగాడు ఇంకా రాలేదు. సరే కాల్ చేద్దాం. ఛా, ఏంటి వీడు ఫోన్ ఎత్తడం లేదు. ఛా. ఎన్నిసార్లు ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. చెప్పాను కదా లేట్ అవుతుందని. ఇంతకు వీడాడు. వాడు నా ఫ్రెండ్, కొన్ని రోజులు ఇక్కడే ఉంటాడు. నీకే డబ్బులు లేవని ఉన్నావు, నిన్ను భరించడమే కాదు. నేనేం చెప్పినా వీడు వినట్లే, చెప్తా వీడి పని. రే, నేను రైస్ పెడతాను, నువ్వు కర్రీస్ తాపో. నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేసుకుంటావు చేసుకో. నా దగ్గర ₹1 లేదు, ఆకలి అవుతుంది. కర్రీస్ ఎలా పా ఇప్పుడు? శ్రీకాంత్ కన్నా ఫోన్ చేద్దామని. రే, ఒక 15 ఫోన్పే చేయరా. నా దగ్గర క్యాష్ ఉందిరా, ఫోన్తో వర్క్ చేయట్లేదు. అవునా? రే, మా ఇద్దరికి చాలా ఆకలి అవుతుందిరా. ఒక గంట సేపు ఆకు, రూమ్కి వచ్చేస్తా. సరేలే, వేరే వాళ్ళకన్నా కాల్ చేస్తా. సరే. నువ్వు రాజేష్ కన్నా కాల్ చేద్దాం. హలో చెప్పురా.
చెప్పు లాలు. ఒక 50 ఉంటే ఫోన్పే చేయరా? రే, నీకు నా గురించి తెలుసు కదా, కరెక్ట్ టైం చెప్తే ఇస్తా. మళ్ళీ నువ్వు ఆ టైంకి అమౌంట్ రిటర్న్ ఇవ్వాలి. రే నైట్ లోపల ఇస్తాలేరా? సరే వేస్తా చూడు. థ్యాంక్స్ రా. కర్రీస్ తేపోరా అంటే డబ్బులు లేవన్నాడు. వీడు హోటల్లో తినేసి వస్తున్నాడు. ఏం మనిషివిరా నువ్వు. అన్నం చేసినాను, తిందాంలే. రే రాజు, ఆ లాలు కంటే నేనే గ్రేట్ అనిపించుకోవాలిరా. ఊర్లో అందరు నన్ను చేతకానివాడిలా చూస్తున్నారు. అసలు ఏం జరిగింది? ఇద్దరు ఒకటే ఊరే కదా. ఒకటే ఊరు కాబట్టే సమస్య. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు నేనే ఫస్ట్ వచ్చేవాడిని. కానీ ఏమైందో తెలీదు, బీటెక్లో మాత్రం వాడు ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వరకు ఫస్ట్ వస్తూనే ఉన్నాడు. కానీ ఫైనల్ ఇయర్లో వాడిని ఎలాగైనా ఫెయిల్ చేయాలి. చేస్తా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఇప్పుడే ఆట మొదలైంది.